ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, పింకీ విషయంలో వీళ్ళేం చేశారో తెలుసుకోవడానికి నేను రాజు అలా ప్లాన్ చేశాం. శ్వేత మెడలో తాళి కట్టింది గోపి కాదు నాన్న, నేను. అంటే నన్ను మోసం చేసి గోపి తాళి కట్టాడని నమ్మించి మా అన్న నేను బాధపడేలా చేస్తారా? మీ అంతా చూస్తాను. నీ విషయంలో రూపా చేసింది తప్పైతే పింకీ విషయంలో నువ్వు, రేణుక, గౌతమ్ చేసిందేంటి? బావగారు, ఈ శ్వేతని, రేణుకని ఊరికే వదలకండి. అవునన్నయ్య, వీళ్ళు చేసిన పనికి ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టించాలి. శ్వేత, ఒక ఆడపిల్లవై ఉండి ఇంకో ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయాలనుకోవడానికి మీకు మనసెలా వచ్చింది? వీడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. అది కాదు మామయ్య. నర్మాయ్! ఎవర్రా నీకు మావయ్య? ఇంకొకసారి అలా పిలిచావంటే నాలుగు చీరేస్తాడు. మా కళ్ళ ముందే మా పింకీని ఎంత ఏడిపించావు. నన్ను, నా తమ్ముణ్ణి ఆస్తి పంపకాల పేరుతో వేరు చేయాలని చూసావు. అంతేకాదు, నా కూతుర్ని, అల్లుణ్ణి వేరు చేయాలని చూసావు. ఏంట్రా రాజు ఈ ఇంట్లో తినేసి ఖాళీగా ఉంటున్నాడా? వాళ్ళలాగా నువ్వు ఉండలేవా? చూడు, రాజులాగా ఉండాలంటే నువ్వొక 10 జన్మలైనా ఎత్తాలి. ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసిన నువ్వెక్కడా? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూప కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకునే రాజు ఎక్కడా? అసలు నీకు రాజుకి పోలికేంట్రా? రాజు ఎక్కడున్నా రారాజే. అన్నయ్య, ఇలాంటి దుర్మార్గులు ఇంతకాలం ఇంట్లో ఉండడమే మహాపాపం. ఇంకొక క్షణం కూడా వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య. అమ్మా పింకీ, నీ వేలు పట్టుకొని వచ్చాడన్న ఒకే ఒక కారణంతో వీడిని ఇంట్లోకి రానిచ్చాను. ఇప్పుడు నీ చేతులతో నువ్వే ఇంట్లోంచి వీడిని బయటికి ఇట్టేమ్మా. అనయ్య, అనయ్య, లే అన్నయ్య, లే అన్నయ్య. వీళ్ళంతా తేలుతాం పదన్నయ్య. ఆగు జీవన్. జీవన్, ఈ మంగళసూత్రాన్ని హారతి మెళ్ళో కట్టు. రూపా, ఏం చేస్తున్నావు? నానా, ఈ జీవన్ వల్ల అన్యాయం అయిపోయిన హారతికి కూడా మనం న్యాయం చేయాలి నానా.
ఈ రోజు ఈ జీవన్ చేసిన పనే ఆ రోజు మన దీపక్ బావ చేశాడు. ఆ రోజు దీపక్ బావ విషయంలో మీరు నిర్ణయం తీసుకొని మందారానికి ఎలా అయితే మీరు న్యాయం చేశారో ఈ రోజున హారతికి కూడా మనం అలాగే న్యాయం చేయాలి నాన్న. తాళి కట్టు జీవన్. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? అదేంటి జీవన్, ఇదంతా నువ్వు చెప్తేనే కదా చేశాను. రాయ్, హారతి బిడ్డకి తండ్రి నువ్వే అని రుజువు చేసే డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి చాలదంటే ఆ రిపోర్ట్స్ ని మార్చడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. జైలుకు వెళ్ళి నీ స్వేచ్ఛని బంధించుకుంటావో, హారతిని పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా ఉంటావో నువ్వే తేల్చుకో. 7 ఏళ్లు జైలు శిక్ష కన్నా హారతితో 7 అడుగులు వేయడం బెటర్. వీడు చేసిన దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష కాదు, జీవిత ఖైదు పడుతుంది. రేయ్, నువ్వు మనిషిగా పుట్టినా జంతువులు ఎదిగావు. ఇప్పటి వరకు జంతువులానే బతికావు. మదవెక్కిన ఆంబోతికి ముక్కుతాడు వేసినట్టు నీకు ఈ పసుపు తాడుతో ముడిపెడుతున్నాను. ఇప్పటికైనా మనిషిలా మారు, మనిషిలా బ్రతుకో. కట్రా తాళి. కట్టో. ఏ జీవన్, హారతి మొహంలో చిరునవ్వు చెరిగిన రోజు నీ జీవితం జైలు పాలవుతుంది. జాగ్రత్తగా చూసుకో. బయలుదేరు. లేగమ్మా. జాగ్రత్త అమ్మా. వీడేం చేసినా నేనున్నానన్న సంగతి మర్చిపోకు. బయలుదేరండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.